తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 64.93% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అంచనా వేశారు. ఖచ్చితమైన పోలింగ్ శాతంపై ఇవాళ స్పష్టత వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల వానలతో వాతావరణం చల్లబడడంతో ఉదయం వడివడిగా ప్రారంభమైన పోలింగ్ స్థిరంగా కొనసాగింది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల మేరకు 64.93% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 72.96%, పెద్దపల్లిలో 67.88%, కరీంనగర్లో 72.33%, నిజామాబాద్లో 71.50%, జహీరాబాద్ 74.54%, మెదక్లో 74.38%, మల్కాజ్గిరిలో 50.12% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ లో 48.11%, హైదరాబాద్ లో అత్యల్పంగా 46.08% పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 55.45%, మహబూబ్ నగర్ లో 71.54%, నాగర్ కర్నూలులో 68.86%, నల్గొండలో 73.78%, భువనగిరిలో 76.47%, వరంగల్లో 68.29%, మహబూబాబాద్ లో 70.68%, ఖమ్మంలో 75.19% పోలింగ్ నమోదైంది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69% పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నిజాం కాలేజ్ దగ్గర ఆర్కే, చెప్పండి అప్డేట్స్. శీలా, మొత్తానికి నిన్న మొత్తం కూడా ఎన్నికలు పూర్తిస్థాయి సజావుగా సాగడం జరిగింది. చిన్న చిన్న ఘటనలు మాత్రం చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు పాత బస్తీలో బార్కాస్ పరిధిలో కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా మాధవీలత 100 మంది లోపలికి వెళ్లారు, రిగ్గింగ్ చేస్తున్నారని కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున సెంట్రల్ ఫోర్సెస్ తో పాటు స్టేట్ ఫోర్స్ కూడా చేరుకోవడం జరిగింది. ఎంఐఎంకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికైతే చేరుకున్నారు. ఆ ఒక్క దగ్గర మాత్రం కొంత ఇష్యూ జరిగింది. అదే సమయంలో మాధవీలతో ఉదయం సమయంలో పాత బస్తీలోని కొన్ని కేంద్రాలకు వెళ్తున్న సమయంలో అక్కడ కూడా కొన్ని మహిళలు బుర్కాలు వాళ్ళకి సంబంధించిన ఫోటో ఐడెంటిటీ క్రాస్ చెక్ చేయడం ఇలాంటివి ఏవైతే చేయడం జరిగిందో ఈ విషయంలో కూడా కొంత కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే 17 ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగిందని చెప్పాలి. కేవలం ఒక ఏదైతే మహబూబాబాద్ లో మాత్రం 2019లో 75% పోలింగ్ నమోదైతే ఈసారి మాత్రం కేవలం 70% మాత్రమే నమోదవడం జరిగింది. ప్రస్తుతం నేను నిజాం కాలేజ్ దగ్గర ఉన్న ఇక్కడ ఏదైతే మొత్తం పోలింగ్ అయిందో దీన్ని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నది 2వ అంచె భద్రత. ఇక్కడ మొత్తం కూడా మన స్టేట్ కి సంబంధించిన పోలీసులు అయితే ఉంటారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఏదైతే స్ట్రాంగ్ రూమ్ దగ్గర మొత్తం కూడా సెంట్రల్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మొత్తం తెలంగాణ అంతా కూడా 44 స్ట్రాంగ్ రూమ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాలకు 33 జిల్లాల్లో 33 జిల్లాలకు సంబంధించి గ్రేటర్ పరిధిలో 11 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 4వ తేదీ వరకు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర వీళ్ళంతా కూడా భద్రత అయితే ఉంటారు. అయితే నిన్న మనం వాస్తవానికి చూసుకుంటే హైదరాబాద్ లో పోలింగ్ పర్సెంటేజ్ కొంత మేర తగ్గినప్పటికీ కూడా నిజానికి చెప్పాలంటే 2019తో పోలిస్తే 2% పెరగడం జరిగింది. అయితే ఇంకా పూర్తి స్థాయి తుది ఫలితాలు అనేది ఇంకా రావాల్సింది. దాదాపు కొన్ని చోట్ల రాత్రి 11 వరకు కూడా కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఎవరైతే 6 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు ఉంటారో వాళ్ళు 11 వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీంతో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. దీనికి సంబంధించి కూడా ఈసీ వికాస్ రాజు దాదాపు 1 గంట 2 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎంత పోలింగ్ నమోదైంది ఏంటి అనే పూర్తి విషయాలు చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ గ్రేటర్ పరిధిలో మొత్తం అన్ని జిల్లాలు తెలంగాణలోని అన్ని జిల్లాల పరిధిలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చివరి 4 ప్లేసుల్లో మన గ్రేటర్ కి సంబంధించిన జిల్లాలు మాత్రమే మిగలడం జరిగింది. ఇటు 4 ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే 4 కాన్స్టిట్యున్సీ ఏవైతే ఉన్నాయో లోక్సభకు సంబంధించిన స్థానాల్లో అక్కడే ఆ 4 జిల్లాల్లోనే పోలింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువగా నమోదవడం జరిగింది. అయితే
గతంతో పోలిస్తే అంటే 2019తో పోలిస్తే మాత్రం ఇక్కడ ప్రతి చోట కూడా 2% ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది. అంటే అందరూ కూడా స్వగ్రామాలకు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ 2% పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది నిజంగా హర్షణీయం అనేది అధికారులు అయితే చెప్తున్నారు. కానీ కంటోన్మెంట్ కి సంబంధించిన అసెంబ్లీ స్థానానికి జరిగిన ఏదైతే ఉప ఎన్నిక ఉందో దానికి సంబంధించి మాత్రం కేవలం 50% మాత్రమే పోలింగ్ నమోదవడం జరిగింది. తుది ఫలితాలు వచ్చాకంటే మొత్తం కూడా ఇంకా కౌంటింగ్ కి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం ఈ అంటే అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలను తీసుకురావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా రౌండ్ ఫిగర్ గా చూసుకున్నా కూడా దాదాపు 66 నుంచి 67% పోలింగ్ పూర్తి స్థాయిలో నమోదే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అన్ని వీటి వద్ద కూడా పూర్తి స్థాయి తమ అధీనంలోకి భద్రతా దళాలు అలాగే స్థానిక పోలీసులు అయితే తమ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. షీలా రైట్, థ్యాంక్ యూ.